హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. యాసంగి పైసలు అనగా రైతు భరోసా ఎప్పటి నుంచి జమ కావడం జరుగుతుంది, అదేవిధంగా ఎంత మొత్తంలో డబ్బులు అనేది ఇవ్వబోతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలోనే వానాకాలం పంట పెట్టుబడి మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇక నెలలు గడుస్తున్నాయి, వాయిదాల రూపంలో కొనసాగుతుంది. రైతు భరోసా సంబంధించి ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు అయితే ఆందోళన చెందుతున్న తరుణంలో ఈసారి ఎకరానికి 6,000 రూపాయల చొప్పున అందిస్తారా, లేదంటే 7,500 రూపాయల చొప్పున అందించబోతున్నారా? ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి సీజన్ ఇక ప్రభుత్వం ఏదైతే రైతు భరోసా ఇప్పటివరకు అయితే ఇవ్వలేదన్నమాట. ఇప్పుడు ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో 10 నుంచి 15 రోజుల్లో అనగా ఆయకట్ట ప్రాంతంలో కూడా వరి కోతలు ప్రారంభమయ్యే అవకాశాలు అయితే ఉందన్నమాట. ఇక వరి కోతలే స్టార్ట్ కాబోతుంది అనమాట. అయినప్పటికీ కూడా ఇక రైతులకు ప్రభుత్వం రైతు భరోసా ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు. రైతు భరోసా ఒక్క రూపాయి కూడా రాలేదు. గత యాసంగి సీజన్లో రైతు భరోసా సాయాన్ని జనవరి 26న రైతుల ఖాతాలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున జమ చేసిన విషయం తెలిసింది. ఇప్పుడు జనవరి అయిపోయింది, ఫిబ్రవరి అయిపోయింది, మార్చి కూడా ఇక వచ్చిందనమాట. కానీ ప్రస్తుతం యాసంగి సీజన్లో ఇంకా డబ్బులు అనేది ఇవ్వకపోవడం వల్ల రైతులు అయితే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పెట్టుబడి సాయం అనేది ఇస్తే బాగుంటుందని, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరి నాట్ల కోసం ఇప్పటికే పొలాలు దున్నకం, విత్తనాలు, ఎరువులు కొనుగోలు, వరి నాట్ల కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పెట్టుబడి అధిక వడ్డీకి అప్పులు తీసుకొని యాసంగి సాగు పూర్తి చేశారు. రైతు భరోసా వస్తుందనే ఆశతో అప్పులు చేసి పెట్టుబడి పెట్టారు. రైతు భరోసా డబ్బుల కోసం వస్తే కొంత ఆసరగా ఉండేది, కానీ ప్రభుత్వం దానిని ఇప్పటివరకు కూడా ఎలాంటి ప్రకటన అయితే చేయకపోవడంతో రైతులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. ప్రభుత్వం స్పందించి రైతుల ఖాతాల్లో రైతు భరోసా వెంటనే నిధులు జమ చేయాలని చెప్పేసి రైతులు అయితే కోరుతున్నారన్నమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా అనేది మరి ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు ఏంటి? ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదటి వారం అనేది గడిచిపోతుంది. ఇక సెకండ్ వారంలోకి ఎంటర్ అయితే కాబోతున్నాం. అయినప్పటికీ కూడా రైతులకు రైతు భరోసా అనేది ఇవ్వలేదు. మరి ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు? అసలు రైతు భరోసా ఇస్తారా? తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి రైతు భరోసా సంబంధించి ముఖ్యంగా ఈసారి ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 2 సీజన్లు కలుపుకుంటే 12,000 రూపాయలు జమ చేస్తామని చెప్పారు. అందుకు అనుగుణంగానే ప్రభుత్వం కొత్త విధానం, కొత్త మార్పులు అయితే తెర మీదకి అయితే తీసుకొచ్చింది. ఎందుకంటే గతంలో చూసుకున్నట్లయితే రైతు భరోసా అనేది కొండలు, గుట్టలు, రాళ్ళు, రప్పలు, రిలే స్టెబించలు, పనికిరాని భూములు ఇలాంటివన్నీ తొలగించారు. తర్వాత వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త మార్పులు అంటూ కొత్త విధానాన్ని తీసుకొచ్చి శాటిలైట్ సర్వే ద్వారా మాత్రమే రైతు భరోసా చేసిన వారికి, అందులో పేర్లు ఎక్కిన వారికి మాత్రమే వారి అకౌంట్లో డబ్బులు అనేది రిలీజ్ చేస్తామనే విధంగా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలకు వేగవంతం చేసే ప్రయత్నం చేశారు. తర్వాత ఇటీవల కాలంలోనే వానాకాలంలో కూడా అత్యంత ఖచ్చితత్వంతో కూడుకొని సర్వే చేసినప్పుడు చాలామంది అనర్హులుగా ఉన్నట్లు, అయినా వారికి పంట వేయకపోయినా పైసలు వచ్చినట్లు గుర్తించడం జరిగింది. ఇప్పుడు రైతు భరోసా లేట్ అయిందని దాదాపు ముందే డిసెంబర్లో ఇవ్వాల్సింది జనవరి అయిపోయింది, ఫిబ్రవరి దాదాపు నెలలు గడుస్తున్నాయి. రైతుల్లో తీవ్ర వ్యతిరేకత అయితే ఉందని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి అయితే వచ్చింది. ఈ తరుణంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం ఇటీవల కాలంలో ప్రతిపక్షాలు కూడా రైతుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాకు 3 విడతలా రాలేదని, రైతు భరోసా ఇప్పుడు పెంచి ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో రైతులు కూడా కోరుతున్న తరుణంలో రైతులకు సంబంధించి రైతు భరోసా మరి ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు ఏంటనేది చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల దాదాపుగా 2వ వారం నుంచే రైతు భరోసా అనేది ప్రభుత్వం ఇవ్వబోతున్నారట. ఎందుకంటే ఈ 2వ వారం చివరి నుంచి మనకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయితే ప్రారంభమయ్యే అవకాశాలు అయితే ఉంది కాబట్టి 2-3 వారాల్లో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంతకంటే ముందే ఈ రైతు భరోసా ఇస్తే ఇటు ప్రతిపక్షాలకు రైతులకు మేలు చేసిన వారు అవుతామని చెప్పేసి ప్రతిపక్షాలకు చెక్ పెట్టినట్లు, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి 99 రోజుల యాక్షన్ ప్లాన్ అనేది తీసుకురావడం జరిగింది కదా. అందులోనే ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ఖచ్చితత్వంతో కూడుకొని రైతులకు రైతు భరోసా ఇవ్వాలని ఇప్పటికే మాన్యువల్గా మాత్రం సర్వే అయితే చేస్తున్నారు కదా. ఆ వ్యవసాయ అధికారి ముఖ్యంగా ఎవరికి రైతు భరోసా ఇవ్వాలి, ఏ పంట వేశారో ఆ వివరాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అందుకని చెప్పేసి రైతు భరోసా ఎంత మొత్తంలో ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదనే దానిపైన కూడా చూసుకున్నట్లయితే తెలంగాణ ఉన్నటువంటి రైతులకు సంబంధించి కొంతమందికి రైతు భరోసా అనేది దాదాపు 1 ఎకరం నుంచి దాదాపు 2-3 ఎకరాలు ఉన్న వారికి మొదట స్టార్టింగ్ అనేది ప్రభుత్వం ఇవ్వబోతున్నారంటూ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పుడు రాష్ట్రంలో రైతాంగం మొత్తం ఏరి చూస్తున్నప్పటికీ కూడా
రైతు భరోసా ఇప్పట్లో ఇవ్వడానికి కూడా అవకాశాలు లేదు. 99 రోజులు ఏంటంటే ప్రజల్లో ఉండి గ్రామ స్థాయిలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు అయితే ఉన్నాయి కాబట్టి సో ఆ తర్వాత ఈ 99 రోజుల్లో ఎప్పుడైనా కూడా రైతు భరోసా అనేది రిలీజ్ చేయడానికి ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధం చేసినట్లు అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగిందనమాట. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి 6,000 రూపాయలు ఎకరానికి, ఇక సీజన్ వారీగా చూసుకున్నట్లయితే 7,500 రూపాయలు అయితే అకౌంట్లో అయితే డబ్బులు అనేది ఈసారి లేట్ అయినా కూడా పెంచి ఇస్తే బాగుంటుందనే విధంగా ప్రభుత్వం దృష్టి భావిస్తున్నట్లు అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. అప్డేట్ అయితే వచ్చిందండి. పిఎం కిసాన్ పైసలకు సంబంధించి ఎవరికైతే కావాలనుకుంటున్నారో ముఖ్యంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం 22వ విడత సంబంధించి త్వరలోనే విడుదల కానుంది. ఈ విడత కోసం దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు అయితే ఎదురు చూస్తున్నారు. మనకు అందిన సమాచారం మేరకు ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటనే దానిపైన కూడా ఈసారి 21వ విడత రిలీజ్ చేశారు. 22వ విడత కోసం ఎదురు చూసిన వారికి మార్చిలో లేదంటే ఏప్రిల్ మధ్యలో బ్యాంక్ అకౌంట్లో డబ్బులు అనేది జమ చేస్తారు. కానీ ఈ ఒక్కటైతే చేసుకొని ఉండాలన్నమాట. ఇవి దీనివల్ల చాలామంది సంఖ్య తగ్గుతుంది. దాదాపు 7 మిలియన్ అంటే 70 లక్షల మంది తొలగించారట. సో ఒకసారి మీ పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. పీఎం కిసాన్ లబ్ధిదారుల జాబితా నుంచి లక్షలాది మంది రైతుల పేర్లను తొలగించినట్లు అనేక మీడియా నివేదికలు వెలువడుతున్నాయి. లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందా అనేది ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం కూడా చేయండి. కారణాలు అయితే ఇచ్చారు, ఎలా తొలగిస్తారన్న దానిపైన. ఈకేవైసీ అనేది పూర్తి చేయకపోతే మీ లబ్ధిదారుల అకౌంట్లో అయితే తొలగించవచ్చు. భూమి రికార్డులు లింక్ చేయకపోవడం లేదా యాజమాన్యం డేటాతో మ్యాచ్ చేయకపోవడంతో, అదేవిధంగా మీ ఆధార్ కార్డు మీ బ్యాంక్ ఖాతాతో లింక్ అనేది చేయకపోవచ్చు. ఇక మరొకటి వచ్చేసి ముఖ్యంగా ఆదాయ పన్ను చెల్లింపులు అంటే 10,000 నెలకు పొందేవారు కూడా తప్పుగా క్లెయిమ్ చేసినా కూడా ఒకవేళ పొందినా కూడా వారు తొలగిస్తారు. ప్రభుత్వం ఒకే కుటుంబంలో ఎక్కువ ఫేక్ ఎంట్రీలు ఉన్నా కూడా అందరికీ వచ్చినట్లయితే వారిని కూడా తీసేస్తారన్నమాట. ఎవరికి వస్తాయనే దానిపైన కూడా అప్డేట్ ఇచ్చారు. మీ బ్యాంక్ ఖాతాను ఆధార్ కార్డుతో లింక్ చేయండి. మీ ఆధార్ సీడింగ్ అనే బ్యాంక్ అకౌంట్ స్టేటస్ అనేది చేయండి. మీ ఆధార్ సీడింగ్ బ్యాంక్ అకౌంట్ కూడా మీ డీబీటీ ఆప్షన్ యాక్టివేట్ ఉంచండి. అప్పుడు మాత్రమే పైసలు వస్తాయి. అదేవిధంగా ఈ కేవైసీ ప్రాసెస్ కంప్లీట్ చేయండి. పిఎం కిసాన్ పోర్టల్లో నవ్ యువర్ స్టాటస్ మాన్యువల్ కింద మీ ఆధార్ సీడింగ్ స్టాటస్ని అయితే చెక్ చేయండి. అధికారిక అదేవిధంగా పిఎం కిసాన్ వెబ్సైట్ సంబంధించి pmkisan.gov.in పోర్టల్ను విజిట్ చేయండి. పేమెంట్ సక్సెస్ తర్వాత ట్యాబ్ కింద మీరు భారత మ్యాప్ చూస్తారు. అదేవిధంగా రైట్ సైడ్ డాష్ బోర్డ్లో అంటే దీంట్లో ఎల్లో కలర్ ట్యాబ్ కూడా ఉంటుంది. డాష్ బోర్డ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీ కొత్తగా పేజ్ అనేది రీడైరెక్ట్ అవుతుంది. అందులో ఇక విలేజ్ డాష్ బోర్డ్ మీద పూర్తి చేయండి. రాష్ట్రం, జిల్లా, ఉపజిల్లా, పంచాయతీని ఎంచుకుంటే ఆ తర్వాత ఎస్ పైన క్లిక్ చేస్తే మీ పూర్తి వివరాలు, మీ గ్రామంలో ఉన్న వివరాలు అన్నీ కనిపిస్తే అందులో చెక్ చేసుకోండి. క్యాపిటల్ లెటర్స్ వారీగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. రైతులకు సంబంధించి రైతు భరోసా అనేది ముఖ్యంగా 3 సమాన వాయిదాకు ప్రభుత్వం ఎంత ఇస్తారంటే దాదాపు 2,000 రూపాయల చొప్పున అయితే ప్రభుత్వం అనేది అందిస్తున్నారు. కాబట్టి ఎవరికైనా ఈ కేవైసీ ప్రాసెస్ అనేది పెండింగ్లో ఉన్న 21, 20 విడతలకు సంబంధించి కూడా ప్రభుత్వం 6,000, 21 విడత వచ్చిన వారికి దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సంబంధించి 2,000 రూపాయలు 22వ విడత అయితే వస్తాయి అన్నమాట. సో మొత్తానికి ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు దేశవ్యాప్తంగా కూడా ఇవైతే కంప్లీట్ చేసుకోండి. అదేవిధంగా నూతనంగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి కూడా కంప్లీట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట.